హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రైతులకు అదిరిపోయే శుభవార్త. ఇక రేపే రైతుల ఖాతాల్లో నిధులు విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే రైతన్నలకు గుడ్ న్యూస్. ఇక రైతు భరోసా రెండవ విడత నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చేసింది. ఇక రైతు భరోసా రెండవ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం అంటే రేపే విడుదల చేయనున్నారు. రైతు భరోసా కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు 6,000 చొప్పున నిధులు జమ కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో ప్రారంభించారు. మార్చి 23న సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగిన సభలో మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు సుమారుగా 3,446.94 కోట్లను సీఎం గారు విడుదల చేశారు. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా సాయం అందించారు. ఇక మొత్తం 3 విడతల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా రైతు భరోసా రెండో విడత నిధులను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నత్తూరుపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు. ఇక రెండో విడతలో 45,11,947 మంది రైతులకు 36,76,766 ఎకరాల కోసం 2,206.6 కోట్ల విడుదల చేస్తున్నారు. ఇక మూడో విడతలో మిగిలిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. మొదటి విడతలో 3,446.94 కోట్లు, రెండో విడతలో 2,206.6 కోట్లు కలిపి 2 విడతల్లో మొత్తంగా రైతుల ఖాతాల్లోకి 5,653 కోట్లు చెల్లించనున్నాయి. ఇక మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి 9,000 కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతుంది. ఇక రెండో విడత నిధులను సోమవారం విడుదల చేస్తుండగా వీలైనంత త్వరగా మూడో విడత నిధులను కూడా విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.